రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచనల మేరకు ఎస్ఐ శేఖర్ రెడ్డి నేతృత్వంలో మండలంలోని అన్ని గ్రామాల యువతకు దోస్తీ మీట్ 2024 క్రీడలను నిర్వహిస్తున్నారు. కబడ్డీ, వాలీబాల్ వంటి క్రీడలను నిర్వహిస్తూ ఉండగా మండలంలోని వివిధ గ్రామాల నుంచి 30 జట్లు పాల్గొన్నాయి. 5 రోజుల పాటు ఉపాధ్యాయులు క్రీడలు ఆడించగా చివరి రోజు కబడ్డీ ఫైనల్లో ముస్తాబాద్ గన్నివారిపల్లె తలపడగా మొదటి విజేతగా గన్నివారిపల్లె, ద్వితీయ స్థానంలో ముస్తాబాద్ నిలిచింది. అలాగే వాలీబాల్లో ముస్తాబాద్, నామాపూర్ తలపడగా మొదటి స్థానంలో ముస్తాబాద్, ద్వితీయ స్థానంలో నామాపూర్ నిలిచాయి. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా సిఐ సదన్ కుమార్ వచ్చి బహుమతులు అందజేశారు. రిలేషన్స్ టు ముస్తాబాద్ టీమ్ దిగ్విజయం చేసినందుకు అందరూ గట్టిగా సెకండ్ ప్లేస్ మండల స్థాయి. మండలం తర్వాత ఇక్కడ రన్నర్, విన్నర్ ఈ రెండు టీంలు కూడా కబడ్డీ నుంచి వెళ్ళి వాలీబాల్ నుంచి వెళ్ళి మన మండల లెవెల్లో 2 టీంలు సెలెక్ట్ చేసి వీటిని మళ్ళీ డిస్టిక్ లెవెల్లో క్రమానికి ఇచ్చేసిన పీపుల్స్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శంకర్ సార్ మరియు మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఫైనల్ వరకు ఆడిస్తున్న అఫీషియల్స్, పీఈడీస్ అందరికీ పేరు పేరు వరుసన మరియు క్రీడాకారులకు, క్రీడాభిమానులకు, గెలుపొందిన విజేతలందరికీ నా యొక్క నమస్కారాలు. అందరికీ కంగ్రాచులేషన్స్. దోస్తీ మీట్ 2024 అని పేరు ఎందుకు పెట్టినామంటే 25 కూడా ఉంటుందని మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకు 25 ఉండాలంటే